ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ప్రజలందరూ కూడా ఈరోజు ఉడికిపోతున్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్ర విభజన కూడా ఇలా అర్ధరాత్రి చేసి ప్రజల జీవితాల్లో నిప్పులు పోశారు. కనీసం ఇప్పుడు ప్రత్యేక హోదా అయినా వస్తే వారి జీవితాల్లో సుఖం ఉంటుంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, వారి యొక్క పిల్లలకి ఉద్యోగ అవకాశాలు వస్తాయనుకుంటే ఈరోజు అధికార పార్టీ అయిన బీజేపీ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా దోపూచులాడుతూ మరి ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఈ ప్రకటన కూడా 7వ తేదీ రాత్రి వచ్చింది, దాన్ని స్వాగతిస్తున్నానని అర్ధరాత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. అంటే వీరి దురాలోచనలు, వీరి నీతిమాలిన రాజకీయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. ఈరోజు బీజేపీ టీడీపీ కలిసి ప్యాకేజీ పేరుతో ఈరోజు ఆంధ్ర ప్రజల చెవులో కుళ్ళిపోయిన క్యాబేజీని పెట్టారు. కనీసం ఈ క్యాబేజీతో కూర కూడా వండుకోలేని పరిస్థితి, ఈ ప్యాకేజీ వల్ల ఎటువంటి ఉపయోగం లేని పరిస్థితి. ఈరోజు విభజన చట్టంలో ఏదైతే ఉందో అవి కూడా సక్రమంగా మనకి ఇవ్వలేకపోతే వాటిని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పి చంద్రబాబు